చెప్తుందంటే, అతిక్రమము పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. హల్లెలూయా. ధన్యత అనే భాగంలో మనం చూస్తే చాలా ధన్యతలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. యెహోవా బైబిల్ కలిగే ప్రారంభంలో ధన్యులు. తర్వాత ఇక్కడ వాక్యం చెప్తుంది, తన అతిక్రమం పరిహారం పొందినవాడు, తన పాపం ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు అంటుంది. హల్లెలూయా. ఇప్పుడు అతిక్రమంలో మనం అందరం చేస్తున్నామంటే అందరం కూడా అతిక్రమంలో చేస్తున్నాం. అందుకనే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 5వ వచనం ప్రతిసారి పెడతాను, మన అతిక్రమ క్రియలు బట్టి ఆయన గాయపరచబడ్డాడు, అతడు మనకు రావాల్సిన దాన్ని బట్టి మనకు శిక్ష 6,000 పొందుతుంది, మనకు రావాల్సిన శిక్షను ఆయన తెలుసుకున్నారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 5వ వచనంలో ఈ భాగం మనకు కనపడుతుంది. ఒకసారి చూద్దాం. మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నరకబడెను. హల్లెలూయా. సమాధానమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత ఇక్కడ చూసినట్లయితే మన అతిక్రమములను బట్టి పరిహారం ఉందామన్నాం. అయితే అతిక్రమం ఎలా తీయబడ్డాయి అంటే కనుక యేసుక్రీస్తు వారు మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, నరకబడ్డాడు. హల్లెలూయా. అతిక్రమములను బట్టి అతను శిక్షణ పొందాడు. ఈరోజు మనుషులు అందరూ కూడా అతిక్రమం చేయలేదంటే ఎవరు కూడా మనం ఏం గొప్ప అతిథులు కాదు, అందరూ కూడా పాపం చేసాము, అతిక్రమం చేసిన వారిని. మరి ఎందుకు మనకి అతిక్రమం లేక శిక్ష మనకి రావట్లేదంటే కనుక యేసుక్రీస్తు వారి రక్తం అతిక్రమం నుంచి పరిహారం చేస్తుంది, మన పాపం ముందు ప్రాయశ్చిత్తం చేస్తుంది. యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేని వాడు ఆత్మలో కపటం లేని వాడు. ఈరోజు కూర్చున్నాం కానీ మనం హృదయాల్లో ఏమన్నా చేస్తే నిజంగా ప్రతి ఒక్కరు హృదయం పరిస్థితి జీవుని హృదయం ఎలా ఉందంటే ఎవరు కూడా దేవుడి సందులో నిలవాలి కదా. ఇప్పుడు వాక్యం చెప్పిన మనమైనా పెట్టిన మీరైనా ఆత్మలో కపటం లేనట్టు వారు ధన్యుడు. కూర్చున్నా మీలో కపటం ఉందా లేదనేది నాకు తెలియదు కానీ దేవుడికి తెలుసు. ఎలాంటి ఉన్నారు, ఎందుకు సేవించారు, ఏ ఉద్దేశం